హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందుగా ఉగాది పచ్చడికి చింతపండుని 15 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చింతపండు బాగా నాని ఉంటుంది. ఇప్పుడు చేత్తో అందులోని పిప్పిని వేరు చేసుకోవాలి. ఇందులోని రసంని మాత్రమే తీసి వేరొక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉన్న వేప పువ్వుల్ని మాత్రమే ఈ పచ్చడికి వాడుకోవాలి. ఈ పువ్వుల్ని కూడా బాగా విచ్చుకున్న వాటిని ఒక్కొక్కటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు తీసి పక్కన ఉంచుకోండి. మొగ్గలు లాంటివి వేసుకుంటే బాగా చేదుగా ఉంటుంది. వగరు కోసం మనం మామిడి పిందెని వాడుకుంటున్నాం. పెద్దకాయ అయితే పులుపు వస్తుంది. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసి ముక్కలుగా పక్కన ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. ఇందులో మనం కట్ చేసుకున్న వాటిలో హాఫ్ మాత్రమే యూస్ చేసుకున్నాను. మిగిలినవి పక్కన పెట్టుకున్నాను. అలాగే వేప పువ్వుల్ని కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దంచుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా వేరొక బౌల్లో తీసి పెట్టుకున్న చింతపండు 2 స్పూన్లు, అందులో 2 స్పూన్ల బెల్లంని వేసుకుంటున్నాను. మిరియాల పొడి 1/2 స్పూను, అలాగే ముందుగా దంచిపెట్టుకున్న మామిడి ముక్కలు, వేప పువ్వు వీటిని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక పక్కనే ఉంచుకున్న మామిడి ముక్కల్ని కూడా ఈ పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. 6 రుచులు సమానంగా ఉండేటట్లు ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కదా. షడ్రుచులతో తయారు చేసుకున్న ఉగాది పచ్చడి ఎంత బాగుంటుందో, అలాగే మనిషి జీవితంలో కూడా సుఖము, సంతోషము, దుఃఖము, కష్టము, కోపము, ప్రశాంతం అన్నీ కలుపుతోనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రకంగా మన జీవితంలో కూడా అన్ని భావాల మిశ్రమంగా ఉండాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.